హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సూరీశ్రాస్ వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము వచ్చి మా చిన్న కొడుక్కి పునీత్ రాజ్కుమార్కి అయితే సిల్వర్ కొన్నాము. ఏం కొన్నాము, ఎంత కష్టపడింది, ఎన్ని గ్రాములు, మేము ఎలా దాచుకొని కొన్నాము అనేసి మొత్తం ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈరోజు నేను నా కొడుక్కి కొన్న సిల్వర్ ఏమిటంటే మొలతాడన్నమాట. వెయిట్ అంటే ఇది వచ్చి ఈ మొలతాడు వచ్చి మా అమ్మ వాళ్ళు పెట్టింది. ఇది మా దగ్గర ఉన్న పాత మొలతాడు అయితే ఎక్స్చేంజ్ చేసుకుని కొత్తది అయితే కొనుక్కున్నాము. పాత మొలతాడు వచ్చి చూడండి, వీడియోలో క్లారిటీగా తెలుస్తుంది. 30 గ్రామ్స్ అన్నమాట. ఇది వచ్చి నెట్ వెయిట్ 20 గ్రామ్స్ వేసుకున్నారు. కాస్ట్ వచ్చి 165 రూపీస్ వేసుకున్నారు. ఇంకా కొత్త మొలతాడు అయితే 44 గ్రామ్స్ 20 మిల్లీస్ అనమాట. ఇది వచ్చి 167 రూపీస్ అయితే వేసుకున్నారు. మనము ఈ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు మనకు వచ్చే లాస్ ఏమంటే ఓన్లీ ఇక్కడే అనమాట. వాళ్ళు మనకి ఇచ్చేది మాత్రం ఎక్కువ రేటు వేస్తారు, మనం వాళ్ళకి ఇచ్చేది మాత్రం తక్కువ కాస్ట్ వేసుకుంటారనమాట. మనం ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసినా మనకు లాసే అవుతుంది, గెయిన్ అనేది ఉండదన్నమాట. ఎప్పుడు కానీ షాప్ వాడికి లాభం వచ్చే విధంగానే చూసుకుంటారు. మేమైతే ఈ సిల్వర్ వచ్చి కేవీఎస్ జ్యువెలర్లో అయితే కొనుక్కున్నాము చిత్తూరులో. అక్కడ వచ్చి సిల్వర్ మీద తరుగు, కూలి, చెదరము, వేస్టేజ్ ఇవన్నీ ఏమి ఉండదన్నారు. సరే అని అందుకనేసి అక్కడికి వెళ్ళాము. యాక్చువల్గా అక్కడికి వెళ్ళలేదు. మేమైతే మాది పాత మొలతాడు ఉంది కదా చూడండి, సైడ్ ఉండేది వచ్చి రౌండ్గా ఉండేది పాత మొలతాడు, కొత్తది వచ్చి ఇప్పుడు కొనుక్కున్నది. ఇది వచ్చి బాగుంది. మా చిన్న కొడుకు పునీత్ వచ్చి రిషి కుమార్ అంటే వాళ్ళ అన్న వేసుకునే మొలతాడు లాంటిదే కావాలన్నా వాడు వేసుకునే మొలతాడే పోయి పీకుతూ ఉంటాడు. వాడిది కూడా సేమ్ ఇలాంటిదే. మేమైతే ఇది తీసుకొని వచ్చి ఇంకైతే కొనుక్కొచ్చినాం కదా అనేసి, ఏమి కొనుక్కోరాని కొత్తది ఏం తెచ్చినా గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏదన్నా కానీ అయితే మేము కొనుక్కొచ్చినా ఇక్కడైతే దేవుడి దగ్గర పెట్టి దేవుడికి అయితే దీపారాధన చేసుకొని ఇంకా వాటికైతే పసుపు కుంకుమ అన్ని పెట్టి నెక్స్ట్ వచ్చి హారతి అయితే ఇచ్చి ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టి పసుపు కుంకుమ పెట్టి దీపారాధన అయితే చేసుకొని ఇంకా పూజ అయితే చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే యూజ్ చేసుకుంటాం. మేము ఏ వస్తువులు తెచ్చినా అది ఒక నమ్మకం అన్నమాట. మనకు ఎన్ని కల్పించేది మనకు అన్నీ చేసేది ఆ దేవుడి దయ వల్లనే అన్నీ మనము ఎంత మాత్రం ఉన్నామంటే అనేసి మేము ఏం కొన్నా ఏం తెచ్చినా ప్రతి ఒక్క విషయానికి ఫస్ట్ దేవుడిని అయితే ప్రార్థన చేసుకొని తర్వాత అయితే ఏ పనైనా స్టార్ట్ చేస్తాము. అన్నిటికీ దేవుడే కదా కారణం అనేసి ఇంకా దేవుడికి అయితే బొట్లు పెట్టుకొని పూజ అయితే చేసుకొని తర్వాత అయితే మేము తర్వాత వస్తువు కానీ ఏదైనా గోల్డ్ కానీ ఏదైనా కానీ అయితే స్టార్ట్ చేస్తాము. ఇంకా అన్నీ పెట్టుకునేంత అయింది. యాక్చువల్గా ఇదైతే మా చిన్న కొడుక్కి మా పెద్ద కొడుక్కి ఇద్దరికి, మా చిన్న కొడుక్కి వచ్చి నేను డెలివరీ అయిన 3rd మంత్ అప్పుడు మా అత్తగారింటికి వెళ్ళాను నిద్ర చేయడానికని. అప్పుడు అమ్మ వాళ్ళు మాకు పిల్లలకి బట్టలు పెట్టి ఇంకా మొలతాడు వెండి మొలతాడు, వెండి పట్టీలు అయితే పెట్టినారు. పట్టీలు వచ్చి సౌండ్ ఎక్కువగా వస్తుంది అన్నమాట, గజ్జలు. అది వచ్చి మా చిన్న కొడుక్కి నిద్రలో మెలకు ఎక్కువ అన్నమాట. వాడు అసలు కొద్దిగా చీమ కుట్టినట్టు సౌండ్ వస్తేనే లేచేస్తాడు, అసలు నిద్రపోడు. అందువల్ల వాడికి వేస్తే వాడు నిద్ర లేస్తాడు. సరే సౌండ్కి వాడు కూడా పెట్టుకోవట్లేదు, సరే అనేసి తీసేసిన. మొలతాడు మాత్రం వేసుకున్నాడు అనమాట. అది వచ్చి బాగా అరిగిపోయి అది ముళ్ళులా గుచ్చుకుంటుంది అనేసి ముళ్ళు అనేసి తీసేసినాడు. చూస్తే ఒక 3 చోట్లలో అయితే అంటే ముళ్ళులా గుచ్చుకుంటుంది. సరే నూలు కట్టి వేసినామంటే ఇంకేం చెప్పాలని అక్కర్లేదు, మన మిడిల్ క్లాస్ కష్టాలు. ఇంకా ఒకటి ఉంటే ఇంకా వాటిని అడ్జస్ట్ చేసుకొని లైఫ్ లీడ్ చేసుకుంటూ పోవాలి. సరే నూలు చుట్టూ పెట్టినా అయినా కానీ అదైతే గుచ్చుకుంటానే ఉందని సరే వాటిని విప్పేసి దారం కట్టిన మామూలు మొలతాడు కడితే అది వాడు పెట్టుకోలేదు. వాళ్ళ అన్న కొన్నాను అలా వాళ్ళ అన్న దగ్గర పోయేసి లాగుతా అన్నాడు. సరే అనేసి ఇంకా మా ఆయన అయితే వచ్చినాడు కదా, వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు వచ్చినా ఇంకా బయట తీసుకెళ్తాడనమాట. అంటే ఇంకెప్పుడు ఇంటి దగ్గరే ఉంటాం, బయట ఎక్కడ వెళ్ళామో, పిల్లలకి మాకు మైండ్ రిలాక్స్ చేసుకునే కోసము బాగుంటుంది అనేసి ఆయన వచ్చినప్పుడల్లా ఇంకా బయటకి అయితే తీసుకెళ్తారు. వచ్చినప్పుడు సరే మూవీకి వెళ్దామన్నాడు. యాక్చువల్గా బయట ఇది సిల్వర్ అంతా కొనే ప్లాన్ ఏం లేదు, వచ్చినాడు మూవీకి వెళ్దామన్నాడు. నాకైతే ఇంట్రెస్ట్ లేదు, వెళ్దాం రా పిల్లలు కూడా వెళ్దామంటే సరే వెళ్ళాము. సరే ఇంకా పిల్లలకి నాకు బట్టలు ఇంకా స్నాక్స్, పిల్లలకి కిడ్స్కి ఇంకా టాయ్స్ అవన్నీ కొనుక్కోవాలను. సరే అనేసి ఎత్తి బ్యాగ్లో వేసుకున్నాను, ఒకవేళ కొనిస్తాడేమో అట్లనేసి ఇంకా ఈ సిల్వర్ ఎత్తి బ్యాగ్లో వేసుకున్నాను. అక్కడికి వెళ్తే మేము డైరెక్ట్గా వెళ్ళిపోయినాం అనమాట. ఎక్కడ ఏ థియేటర్ అని ఏం చూసుకోలేదు, డైరెక్ట్గా వెళ్ళిపోయినాము.
ఇంకా డైరెక్ట్‌గా వెళ్ళిపోయిన తర్వాత ఇంకొచ్చి విజయలక్ష్మి నెక్స్ట్ చాణక్య థియేటర్‌లో ఉంటుందామని ఎళ్ళిపోయినాము. అక్కడ వెళ్లి చూస్తే 'కాంతార' మూవీ నెక్స్ట్ 'తెలుసు కదా' మూవీ అయితే నడుస్తా ఉంది. సరే ఇంకా టైం ఉంది కదా! ఇంకా సరే ఇంగా తర్వాత చూసినాడనమాట. ఈయన నెట్‌లో చూసినాడు. ఇంకా ఫోన్‌లో చూస్తే విశాల్ మార్ట్ ఆపోజిట్‌లో వచ్చి వెంకటేశ్వర థియేటర్ ఉంది. అక్కడొచ్చి నడుస్తా ఉంది 'కే ర్యాంప్' మూవీ. సరే టైం ఉంది కదా! ఇంత లోపలైతే పిల్లోళ్ళకి సిల్వర్ అయి కొనుక్కుందాం అనేసి అప్పుడైతే చెప్పినాననమాట. నేను తీసుకొచ్చినాను. కొనుక్కొద్దాం రా అంటే నా దగ్గర మనీ లేదు అన్నాడు. సరే నేను ఇస్తాను రా అని చెప్పి వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయి సరే అక్కడంతా సెలక్షన్ అంతా అయిపోయింది. అంతా తీసుకున్నాము. సరే నేను చెప్పినాను, బావ నా దగ్గర మనీ లేదు. నువ్వే కొనివ్వాలి. నువ్వే కదా చెప్పినావు షాపింగ్‌కి తీసుకెళ్తానని. ఆ డబ్బులు పెట్టి వీడికి కొనిచ్చేయి. ఎన్ని రోజులని ఇలానే వేయకుండా ఉంటావు పిల్లోడు. బావుండదు అట్లా అని చెప్తే దానికి ఆయన నా దగ్గర ఇప్పుడు మనీ లేదు. శాలరీ వచ్చినాకైతే కొనిస్తాను అని చెప్పినాడు. అంతే కదా మనం రూపాయి దాచుకోవాలి. లేదంటే శాలరీ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. లేదంటే ఎప్పుడు ఉంటే అప్పుడైతే కొనుక్కునేవాలి అంతే. సరే అనేసి ఇంక చెప్తే నా దగ్గర లేదన్నాడు. సరే నీ దగ్గర ఉంటుంది పిల్లోడికి ఎలాగైనా కొనిస్తావు. ఉంది కదా ఉన్న వాటితో కొని తర్వాత అయితే మనకు అంటే శాలరీ వచ్చిన తర్వాత చూసుకుందాం షాపింగ్ అని చెప్పినాము. లేదన్నాడు. సరే నువ్వు ఇస్తావని నమ్మకంతో అయితే నేనైతే తీసుకొచ్చినాను ఇక్కడికి. నా దగ్గర అయితే మనీ లేదు. ఇంకా షాపింగ్ పెట్టే డబ్బులేమో ఇప్పుడు పెట్టి వాడికి కొనిచ్చి తర్వాత కంటే చూసుకుందాం షాపింగ్. ఇప్పుడు ఏమంత ఎమర్జెన్సీగా షాపింగు. ఇంకా స్నాక్స్, టాయ్స్ ఇంట్లో ఉంటే ఆడుకుంటాడు. లేదంటే 1, 2 పడేమన్నా 1, 2 లాంటివి ఏమైనా కొనిచ్చేస్తాము. తర్వాత అయితే చూసుకుందాము. శాలరీ వచ్చిన తర్వాత అయితే చెప్పినాను. సరే నా దగ్గర లేదు అని కూర్చున్నాడు. సరే అయితే వదిలేదా నా దగ్గర కూడా లేదు. సరే తీసి బ్యాగ్‌లో పెట్టుకున్నాను ఓల్డ్ సిల్వరు. ఇంకా వచ్చిన తర్వాత ఏం తీసుకోకపోతే బాగుండదు. ఇంతసేపు వాళ్ళ టైం వేస్ట్ అయినట్టు అవుతుందనేసి సరే అనేసి తీసిపెట్టు నేనైతే కొనిచ్చేస్తాను అట్లా అన్నాడు. సరే అయితే కొనిచ్చేసినాం. ఓన్లీ కొత్తది మాత్రం తీసుకుంటే 9000 అన్నారు. నెక్స్ట్ ఈ పాత సిల్వర్ వచ్చి ఒక 4000 అలా పడుతుంది అని చెప్పినారు. ఇంకా రెండిటిని క్యాలిక్యులేట్ చేసి వాటి మీద ఎక్స్ట్రాగా అయితే ఒక 5000 అడిగినారు. సరే అనేసి అది ఎంత పాతదైతే ఎంత ఉందో సేమ్ అదే కొలతతో అంటే ఎక్కువ డబ్బులు మన దగ్గర లేదు కాబట్టి మనము ఎంత ఉందో అంత ఇది మాత్రం కొనుక్కుందాం అనేసి ఓన్లీ పాతది ఎంత ఉందో సేమ్ అదే కొలత బట్ నడుముకు పెట్టి 3 చుట్లు వచ్చేంత వరకు చూసుకొని అయితే కట్ చేయించుకొని అయితే వచ్చేసినాము. తర్వాత అయితే ఆయన రేట్లు అవన్నీ అంటే ఎంత కాస్ట్ ఏమని ఆయన మాట్లాడతానన్నాడు. ఇంకా ఈ నడిమిద్దలో గొట్టలాగుంది కదా వీటిలోకి పెట్టి చూడడానికి ఒక 1/2 అవర్ పడుతుంది అన్నారు. సరే అంత లోపల మేమైతే వెళ్ళి మూవీ అయితే చూసుకొని వద్దామనేసి ఇంకైతే మూవీ చూసుకోవడానికైతే వచ్చేసినాము. నెక్స్ట్ వీడియోలో నేను అంటే మా పిల్లోళ్ళకి మా పిన్ని వాళ్ళు ఏం పెట్టినారు మా అమ్మ వాళ్ళు ఏం పెట్టినారు ఎంత అయింది ఏం కాస్ట్ ఏమని నేను చెప్తాను. మీరైతే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసి సపోర్ట్ చేయండి. ఈ మొలతాడైతే చాలా బాగుంది. కేవీఆర్ జ్యువెలర్స్లో అయితే కొన్నాము. చాలా బాగుంది. వెయిట్ బాగుంది. నెక్స్ట్ వచ్చి స్మూత్గా ఉంటుంది. అసలు గుచ్చుకోదనమాట. ఎన్ని డేస్ అంటే అది అరిగేంత వరకు అయితే మనం వాడుకోవచ్చు. అంత బాగుంది. వెయిట్ కూడా బాగుంది. కొనుక్కోవాలనుకునేవారు వీళ్ళు కొనుక్కోండి. ఇంకా రాను అంటే 2 డేస్ బ్యాక్ వచ్చి మా అక్క వాళ్ళు వెళ్ళినారనమాట. గోల్డ్ షాప్కి వెళ్ళి అక్కడ అడిగితే సిల్వర్ 250-300 అని చెప్పినారంట. సరే నాకైతే ఇంకా ఉన్నప్పుడే కొనుక్కోవాలనేసి డైరెక్ట్ అంటే బ్యాగ్లో తీసుకెళ్ళిపోయినాను. సరే ఎలాగోలా కొనుక్కునేసినాము. షాప్ నుంచి బయట వచ్చిన తర్వాత అయితే మా ఆయన అయితే ఫుల్ తిట్లు అనమాట. నీ దగ్గర మనీ లేనప్పుడు ఎవరు తీసుకురమ్మన్నారు ఎవరు తెమ్మన్నారు ఏమనేసి చాలా తిట్టేసినాడు. నేను కొద్దిసేపు ఫీల్ అయినా. తర్వాత వచ్చి ఏమి నాకు కొన్నావా పిల్లలకే కదా ఇదేం వేస్ట్ ఖర్చా ఆ బట్టలు నెక్స్ట్ ఆ బొమ్మలన్నీ అవన్నీ వాడుకుంటారు పడేస్తారు. ఇవన్నీ అలా కాదు కదా ఎంతవరకైనా వేసుకోవచ్చు మనకి అవసరానికి కూడా యూజ్ అవుతుంది అలా అంతా మాట్లాడకు అని చెప్పేసరికి సరే అయితే తర్వాత అయితే కామ్ అయినాడు అనమాట. బట్ అయితే కోపంగానే ఉన్నాడు. మళ్ళీ కొంచెం నార్మల్ అయిపోయినాడు. ఇంకా మూవీకి అయితే వెళ్ళాం కే ర్యాంప్ మూవీకి. మూవీ అయితే కామెడీ బాగుంది. ఫుల్ కామెడీ అనమాట. బాగుంది చూడొచ్చు ఫ్యామిలీతో పాటు అందరితో వెళ్ళి. మూవీ అయితే పర్లేదు హైలైట్ అని చెప్పలేం కానీ నా ఒపీనియన్ అయితే కామెడీగా బాగానే ఉంది అనిపించింది. ఇంకా తర్వాత అయితే ఇంకా పార్కుకి వెళ్ళాము. పార్క్కి వెళ్ళి అక్కడ వాటర్లో అయితే ఒక 15 మినిట్స్కి 50 రూపీస్ అన్నారు పిల్లలకి వాటర్లో. ఇంకా పిల్లల్ని అయితే ఆడిపించుకొని అయితే తర్వాత అయితే ఇంటికి ఇంకా సిల్వర్ అయితే తీసుకురావాలి కదా సరే అనేసి వెళ్ళి అక్కడ తీసుకొని అయితే తర్వాత అయితే ఇంటికి వచ్చేసినాము.